మేమంతా ఇక్కడ భారతీయులవి, మేము ఖచ్చితంగా అదే కట్టుబడి ఉంటాం, ఎవరైనా ఉంటే చెప్పు తీసుకోవటాలని ఆయనే డైరెక్ట్గా అంటున్నారు. కానీ ఇది ఆచరణ జరగట్లేదు, దీన్ని ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ఏదో మ్యాచ్లు జరిగినప్పుడు కూడా ఉద్వేగాలు సృష్టిస్తారు. ఓకేలేండి, అభిమానులు అన్నది ఏ దేశమన్నా క్రీడల్లో ఉండొచ్చేమో కాక, కానీ కావాలని రెచ్చగొట్టే ధోరణి, కావాలని ట్వీట్లు పెట్టే ధోరణి, కావాలని వీడియోలు పెట్టే ధోరణి, దీన్ని ఎలా చూడాలి? ఇది సహించలేరు కదా. ఎందుకంటే ఈ ట్వీట్లు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎఫెక్ట్. ట్వీట్లు పెడుతున్నారన్నది కూడా మనకు తెలియదు. సో ఈ విధమైన పరిస్థితులను మళ్ళా ఒక రకమైన భారతదేశంలో విద్వేగాలు సృష్టించడానికి మరి పాకిస్తాన్ ఐఎస్ఐఏ ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంటుంది మరి. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇటువంటి ట్వీట్లు, ఇటువంటి సోషల్ మీడియా ప్రయోగాలు ఏవైతే జరుగుతున్నాయో, దాని వెనకాల కూడా ఎంతో మంది శక్తులు ఉంటాయి. కాబట్టి ఎవరో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ట్వీట్లు పెట్టామని మొత్తం సమాజాన్ని అంతా మనం ఆ విధంగా ఆపాదించడం అన్నది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఫరూక్ గారు మాట్లాడినప్పుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశం యొక్క ఐక్యతను ఎవరైనా భంగపరిచే ప్రయత్నం చేస్తే మొత్తం భారతదేశం నిలబడుతుంది అన్నది మనం ఎన్నోసార్లు ప్రదర్శించిన మన యొక్క భారతదేశం యొక్క కీర్తి. సో ఆ విధంగా మనం అందరం కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను మనం సమర్థిస్తూ, ఎందుకంటే వాళ్ళను మనం ఎన్నుకున్నాం, మనల్ని సక్రమంగా మరియు బాగా వాళ్ళు మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, మిగతా వారు ఉన్నారు. కాబట్టి వారు అన్ని నిర్ణయాలు, అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి వాడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ట్వీట్లు కానీ ఇవన్నీ కూడా ఒక భావోద్వేగాలతో పెడుతున్నారు. ఇందులో ఏమీ తప్పు లేదు. బేసిక్ గా ఏంటంటే జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అది అంత నిందనీయమైన సంఘటన. దానితో వెంటనే భారతదేశం స్పందించాలన్న భావన అందరిలోనూ ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వారు అన్ని విషయాలను పరిశీలించి వాళ్ళు యోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందుకనే చెప్పాను, ఫిబ్రవరి 14, 2019లో పుల్వామాలో అటాక్ జరిగితే ఫిబ్రవరి 26న సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సుమారుగా ఒక 12 రోజుల గ్యాప్ తీసుకొని అన్ని పరిశీలించి సర్ప్రైజ్ ఎలిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చేసిన అంశం. సో ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ అందరూ పక్షాలు కూడా, అన్ని పక్షాలు కూడా భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం, మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తామని రాజకీయ పక్షాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయాల కోసం వేచి చూస్తూ, ఎందుకంటే భారతదేశం ఎకనామిక్ రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. 3వ అతి శక్తివంతమైన దేశంగా భారతదేశం ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో మనకు ముఖ్యంగా నిన్న మోడీ గారు కూడా బీహార్ లో మాట్లాడింది, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఈ సంఘటనలో పాల్గొన్నారో వారిని, వారి మద్దతుదారులను, ఈ కుట్రలో భాగస్వాములందరినీ కూడా భూమిలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ పట్టుకొని బయటికి తీస్తాం, వాళ్ళని శిక్షిస్తామన్నది ఆయన చెప్పిన విషయం. కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చేయాలి అన్నది. ఆ తరువాత ఇదే సందర్భంలో పాకిస్తాన్ లో కూర్చొని అనేక మంది ఉగ్రవాదులు అనేక చర్యలకు పాల్పడ్డారు మన దేశంలో. ముఖ్యంగా దావూద్ ఇబ్రాహీం కావచ్చు, జైషే మహమ్మద్ యొక్క మౌలానా మసూద్ అజర్ కావచ్చు, వీరందరూ కూడా ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా మనం పెంచి ఇటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ న్యాయ వ్యవస్థలో వారందరికీ కూడా శిక్షలు పడేటట్టు చేయాలి. ఎందుకంటే దీన్ని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి అన్ని దేశాలు కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్లే విధంగా భారతదేశం లీడ్ తీసుకుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తరువాత వెంటనే అన్ని దేశాలు కూడా భారతదేశానికి ఇక్కడ జరిగిన ఈ చర్యను నిందిస్తూ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ విధమైన ఉగ్రవాదాన్ని ఎవరూ సహించమని వారందరూ కూడా ఏకకంఠంతో భారతదేశానికి ఈ సంఘటనను ఖండిస్తూ మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈ సందర్భంగా పాకిస్తాన్ యొక్క ఈ దుందుడుకు చర్యలను మళ్ళా ఒకసారి ఇంటర్నేషనల్ ఫోరంలో మనం పైకి తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపాన్ని అందరికీ తెలియజేస్తూ, మరి జైడి గారు మీరు చెప్పినట్లుగా పాకిస్తాన్ నిజ స్వరూపం ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలకు తెలీదా? తెలుసు. మరి ఇంకెన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఏమవుతుందంటే ఇది ఇంటర్నేషనల్. మనం ఏంటంటే మనం కూర్చొని సచిన్ తెందూల్కర్ ఎలా బ్యాట్ చేయాలని కూడా మనం చెబుతూ ఉంటాం మామూలుగా మ్యాచ్లు చూస్తూ. అటువంటి మనస్తత్వాలు మనవి. ఎందుకంటే అతను నిష్ణాతుడు అందులో, అతను బ్యాటింగ్ అతనికి తెలుసు. మనం ఇక్కడ కూర్చొని చెప్తాం ఇలా కవర్ డ్రైవ్ కొట్టకుండా ఇలా ఫ్లిక్ చేసి ఉండాల్సిందని మనం చెబుతాం అది. కాబట్టి ఏంటంటే
మనం ఇక్కడ కూర్చొని ఆ ఉద్వేగాలను అవి రెచ్చగొట్టకుండా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకొని సమర్థులైన ప్రధానమంత్రి ఉన్నారు మనకి. ఆ తర్వాత వచ్చేసి మనకు అనుభవజ్ఞులైన విదేశాంగ మంత్రి ఉన్నారు. పాకిస్తాన్ విషయాల్లో నిష్ణాతులు దోవల్ గారు ఉన్నారు. సో వీరందరూ కూడా తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ప్రతిసారి ప్రపంచాన్ని మోసం చేస్తుందని మరొకసారి రుజువైన ఈ సందర్భంలో ఇప్పుడు, ఎందుకంటే ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైన్యాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ను దగ్గరగా తీసుకుంది అమెరికా. కానీ ఇప్పుడు వాళ్ళ సైన్యాలు విత్డ్రా చేశారు కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా ఏమీ సపోర్ట్ లేదు. ఈవెన్ సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు ఏవైతే పాకిస్తాన్ కి ఇంతకు ముందు మద్దతు ఇచ్చేవాళ్ళో వాళ్ళు కూడా క్రమక్రమంగా దూరంగా వెళ్ళిపోతున్నారు. చైనా కూడా దూరంగా వెళుతోంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం ప్రపంచానికే టెర్రరిజం ప్రసారం చేస్తున్న దేశం పాకిస్తాన్. కాబట్టి అన్ని దేశాలు కలిసి ఈసారి ఒకసారి టోటల్ గా సమూలంగా ఈ ఉగ్రవాదం తొలగించాలన్నది మనందరూ కూడా అనుకోవాల్సిన. సార్, దోవల్ గారిది మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆయనది ఏ రకంగా ఉంటుంది సార్? ఆయన వ్యూహాలు మీకు దగ్గర నుంచి చూసిన అనుభవం ఉందా ఆయన్ని? ఎందుకంటే ఆయన పాకిస్తాన్ లో అనేక సంవత్సరాలు ఉంటూ ఆపరేట్ చేసిన వ్యక్తి. ఆయన తన యొక్క ఉనికి తెలియనికుండా ఆయన చేసిన అనేక ఆపరేషన్లు, ఆయన ఆ విషయాలు ఆయనకు చాలా చక్కగా పరిచయం. సో అటువంటి వ్యూహ రచనలు, ఆ తర్వాత వచ్చేసి జయశంకర్ గారు ఫారిన్ సెక్రటరీ కూడా పనిచేశారు కాబట్టి ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఒక విషయాన్ని తీసుకువెళ్లాలన్న అనుభవం కూడా ఉంది. కాబట్టి అనుభవజ్ఞులైన వాళ్ళు మనం ఉన్నారు. తర్వాత మోడీ గారు భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచ స్థాయిలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంతో మేము స్నేహంతో ఉండాలన్న స్థాయికి మనం భారతదేశానికి తీసుకువెళ్ళగలిగాం. కాబట్టి ఇటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లక్ష్యం తీసుకొని ఒకసారికి వన్స్ ఫర్ ఆల్ ఈ టెర్రరిజానికి ఒక సమాప్తి పలికితే బాగుంటుందన్నది అందరూ అనుకుంటున్న అంశం. రైట్, ఓకే. ఫారూక్ గారు, సార్ దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనే అంశాల కోసం పలు రకాలుగా వస్తుంటారు. అలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. కానీ ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదట LOC వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. కొద్దిసేపు క్రితమే వచ్చిన బ్రేకింగ్ నేపథ్యం. కుక్క తోక వంకర అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే సార్. కుక్క తోక వంకర కాకుండా కుక్క తోక ఏమైనా స్ట్రైట్ అయినట్టు 19 ఇందాక మంచి మాట అన్నారు. లవ్ స్టోరీ 1947 నుంచి ఉన్నటువంటి ఇది లైఫ్ స్టోరీ. ఇది అప్పటి నుంచి తీసుకొని ఇప్పటి వరకు మనం ఏదో మారిపోయారు, వస్తు దారి మధ్యలో మనం దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం, ఇవన్నీ కూడాను ఎన్ని చేసినా గానీ ఒక మంచి పని లేకపోతే ఒక మంచి మనసుతో లేక పెద్ద మనసుతో ఈ ఇరు దేశాల మధ్యలో మంచి ఇది రావాలి అని చెప్పేసి మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ కుక్క తోక వంకరే సార్. అది ఎప్పటికి కూడాను మారదు. వారి యొక్క ఏదైతే నిజ స్వరూపం ఉందో ఆ నిజ స్వరూపాన్ని వారు పదే పదే చూపిస్తూనే ఉంటారు. అందులో అసలు అనుమానమే లేదు. మీకు ఇక్కడ ఉన్న భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లిం